దావీదుకి సొలొమోనుకి ఎంత డిఫరెన్స్ అండి. దావీదు వాక్యమును హత్తుకున్నాడు, దావీదు వాక్యముతో నింపబడ్డాడు, దావీదు వాక్యమునకు భయపడ్డాడు. కానీ సొలొమోను వాక్యమునకు భయపడలేదు, సొలొమోను వాక్యమును హత్తుకోలేదు. రాశాడు, వల్లించాడు, చేశాడు. కానీ చివరి దినాల్లో అతని హృదయం ఏమైపోయిందట? దేవుని యొద్ద నుండి తొలగిపోయింది. కీర్తనకాడైన దావీదు అంటున్నాడు, అయ్యా నేను పాపము చేయకున్నట్లు అయ్యా నా హృదయంలో నీ వాక్యమును నేను ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. కానీ సొలొమోను హృదయం ఏమైపోయిందో తెలుసా? ఇతర దేవతల తట్టు, ఈ లోక కార్యాల తట్టు, ఈ లోక ఆచారాల తట్టు తిరిగిపోయింది. తద్వారా సొలొమోను వంశంలో చాలామంది దేవుని యొక్క ఉగ్రతను చూశారు, దేవుని యొక్క కోపాన్ని చూశారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు సమృద్ధికరంగా ఉండాలి, సర్వ సంపదలతో నువ్వు నింపబడాలి, నువ్వు దీవెనకరంగా ఉండాలి అంటే నువ్వు వాక్యమును ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, వాక్యమును హత్తుకోవాలి, వాక్యం నీ హృదయంలో దాచుకోవాలి, వాక్యము కొరకైన వేగిరపాటు నీకు ఉండాలి, వాక్యమును అనుసరించాలన్న ధ్యాస నీకు ఉండాలి, వాక్యమును వెతకాలన్న మనస్సు నీకు ఉండాలి. ఇలా ఎప్పుడైతే నీలో వాక్యమును గూర్చి ఒక ధ్యాస కలిగి, ఆశ కలిగి నీవు ఉంటావో, వాక్యము చేత హృదయం నింపబడుతుందో, అప్పుడు ఏదైనా పొందుకోవడానికి నువ్వు అర్హురాలవే, ఏదైనా పొందుకోవడానికి నీకు సాధ్యమే. దేవుడు ఏ కార్యములైనా నీ జీవితంలో చేయగలడు. ఎందుకనంటే వాక్యము గూర్చిన అవగాహన నీకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.